ఇప్పటివరకు మనం ఇళ్లలో దొంగతనాలు చూసాం. అలాగే బైక్ దొంగతనాలు, కార్లు దొంగతనాలు మాత్రమే చూసాం. కానీ కాకినాడ జిల్లాలో ఒక ఘటన అయితే చోటు చేసుకుంది. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం అమీనాబాద్ సముద్ర తీరంలో బోట్లు దొంగలైతే ఇప్పుడైతే రెచ్చిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఒక మత్స్యకారుడికి సంబంధించినటువంటి బోటునైతే ప్రస్తుతం దొంగతనానికైతే గురైతున్నటువంటి పరిస్థితి ఉంది. అసలు ఏం జరిగిందనేది తెలుసుకునేందుకు అలాగే బోటు యజమాని ఉన్నారు. ప్రస్తుతం మనతో మాట్లాడింది. ఏం పేరండి మీ పేరు? బానండి. సవ్వకలు బాను. ఏం జరిగింది? ఇప్పుడు బోటు దొంగతనాలు అంటే సాధారణంగా బైక్ దొంగలు ఇవన్నీ కూడా చూస్తుంటాం. బోట్లు కూడా దొంగతనాలు చేస్తుంటారా? ఎప్పుడు సేలవుతండి. ఇప్పుడు హ్మ్. జరిగిందండి. హ్మ్. శనివారం ఏటకెళ్ళి వచ్చాము. వచ్చేసి చేపలు అమ్మేసుకొని 2 గంటలకి మళ్ళీ జట్టీలో లంగరేసాం. లంగరేసి ఆదివారం అలాగని మానేసి మళ్ళీ ఉదయం అయిన చూడబోడికి లేదు. హ్మ్. లేపోతే మునిగిపోయింది అలాగని మా నెరిగిన మనుషులు అక్కడ బుడకబెట్టి అయన్నీ ఎలికాం. హ్మ్. ఎలికితే దొరకలేదు. హ్మ్. దొరకకపోతే ఈ లోపల మధ్యాహ్నం వారికి సాయంత్రం వాళ్ళకి చూసాం అక్కడ. లేదు. లేపోతే మళ్ళీ మరుసటి రోజుని ఊరూరికి అన్ని ఊర్లు బళ్ళు మీద తిరిగాం. తిరిగితే ఎక్కడ కనిపిస్తలేదు. కనిపించకపోతే మళ్ళీ సందుట్లో పోయింది అలాగనే సందుట్లోకి ఏరే బోట్ తీసుకొని హ్మ్. ఎళ్లి 2 రోజులు ఎతికాం. ఎక్కడ జాడ కాపాడలేదు. హ్మ్. ఈ కంప్లెయింట్ ఇచ్చాం. హ్మ్. కంప్లెయింట్ ఇచ్చి ఇక్కడికి ఆక్సీ గారి కాడికి, సార్ గారికి వచ్చి కలిసి న్యాయం ఏదో చేస్తారేమో అలాగని వచ్చాం. అంటే ఎంత ఉంటదండి బోటు వాల్యూ ఎంత ఉంటది? అది ఫైబర్ బోట్లని అంటారా ఇవి? ఫైబర్ బోట్లే. 3,00,000 నుంచి 5,00,000 వరకు ఉంటది. ఇంకా అందులో మరి ఇంకా ఏమైనా ఉన్నాయా? ఇంకా మొత్తం వలలో బోట్లు కూడా కలిపి 7, 8 లక్షలు ఉంటదండి. వల్లతో హ్మ్. సుద్దాగా ఇంజిన్ అన్నీని మొత్తం అన్నీని. హ్మ్. కొత్తదండి. 2 నెలలు అయితుందండి తీసుకొని. హ్మ్. ఈ లోపుగా ఇది జరిగిందండి. అంటే ఎలా దొంగతనం జరిగి ఉంటది? గతంలో ఎప్పుడన్నా ఇటువంటి ఘటనలు ఈ యొక్క ప్రాంతంలో జరిగాయంటారా? వలలో చిన్నయి అంటే ఒక 1000, 2,000 రూపాయలు ఎలాంటివి పోయియండి. ఎలాంటిదంటే ఇదే మొదటిసారండి. ఈ చిన్నయి జరిగాయండి. అయన్నీ పట్టించుకునేవాళ్ళం కాదు. ఇప్పుడు ఏకంగా బోటే బోటే మొత్తం జీవితం అంతా మా బతుకుదారంతా పట్టిపోయారండి. మొత్తం హ్మ్. ఒకటి అట్టిపోతే ఒకటి చేసుకునేవాళ్ళమండి. హ్మ్. అలాంటిది మొత్తం శాత లైట్‌తో సుద్దాక మొత్తం అట్టిపోయాలండి. హ్మ్. అప్పు చేసుకున్నాం 2 నెలలు అయితుందండి సార్. హుహు. 2 ఆ! నెలలు అవుతుంది. 2 నెలలు అయితుంది. హ్మ్. అంటే ఇప్పుడు కెరటాల తాకిడికి ఏమన్నా పోవడం గాని అలాంటివి ఏమైనా జరిగి ఉండొచ్చు కదా? జట్టీలోను కరటాలు ఉండవండి. హుహు. పోస్ట్ కదా! అందులోను కరటాలు ఉండవు. హుహు. కరటాలు లేకపోతే ఉండవు అలాగని అక్కడ కట్టుకుంటామండి మేము. హుహు. కట్టుకుని ఇంటికొచ్చి పడుకుంటుంటే మరి ఈ లోపల ఏం జరిగిందో తెలీదు. ఎవరు పట్టుకుపోయారో. ఆ బోటు మీద అంతకుముందు వేటకెళ్ళి ఎంత దూరం వరకు వెళ్లారు? ఎంతమంది వెళ్ళేవారు వేటకి? ఆరుగురు ఎళ్ళేవారండి. హ్మ్. ఆ! ఆరుగురు జీవనోపాధి ఆ! ఉండేది. ఆరుగురు జనాభా. ఆరుగురు, 6 కుటుంబాలు. 6 కుటుంబాలండి. హుహు. ఆ! మరి ఇప్పుడు ఏంటి దీన్ని ఫిర్యాదు చేసారప్పుడు ఎవరి మీదన్నా అనుమానం అంటే ఎళ్తే ఎక్కడికెళ్ళిపోయే అవకాశం ఉంటాయి? అంటే దొంగలంటే ఏరే చోట అట్టిపోయి తీసుకునే అవకాశం ఉంటదండి. ఎక్కడికన్నా పట్టుకోవచ్చు. ఇంజిన్ ఉంటది కదా! దాని మీద. హ్మ్. ఎక్కడికన్నా పట్టుకోవచ్చు. ఎవరైనా ఏసేయొచ్చు. తెలీదు ఎవరి మీద చెప్పలేం కదా! చూడలేదు మేము. చూసిన దాని మీద అయితే చెప్తాం. చూడని దాని మీద ఎవరితో చెప్పనందుకు ఎవరి మీద అనుమానం అయినందుకు ఇక్కడ సరిపోలేకపోతున్నాం. చెప్పండి. ఇది బోటు దొంగతనాలు ఈ పిఠాపురం నియోజకవర్గం, పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో ఉన్నారు. అంటే ఇప్పుడు ఎంతో మత్స్యకారులకి సముద్ర తీర ప్రాంతంలోనే ఇప్పుడు ఉంటుంటారు. ఇప్పుడు కూడా అలా వదిలేస్తారు. ఇటువంటి ఘటనలు ఎప్పుడు కూడా జరగలేదు. మరి ఎటువంటి రక్షణలు ఉంటాయండి అక్కడ? ఇటువంటి ఘటనలు ఎప్పుడూ జరగలేదు. మాది మూలపేట గ్రామం. నా పేరు కంబాల రాంబాబు. అయితే మా గ్రామంలోనే ఈ అమీనాబాద్ హార్బర్‌లోని ఇంచుమించు అర్ధరపేట నుంచి ఇటు లైట్ హౌస్ వరకు ఉన్న బోట్లన్నీ వేట చేసుకున్న తర్వాత ఈ హార్బర్‌లోకి వచ్చి లంగర్ వేసుకుంటూ ఉంటారు సారు. గతంలో ఎప్పుడూ కూడా ఇటువంటి దొంగతనాలు జరగలేదు సారు. ఒకవేళ పోయినా ఏదో వల పట్టుకెళ్ళిపోవడమో, తాడు పట్టుకెళ్ళిపోవడమో, లేకపోతే ఏదో ఇంజిన్‌కి సంబంధించిన పార్ట్‌లు పట్టుకెళ్ళడం ఏదో అలా చేసేవారు సారు. కానీ ఇప్పుడు ఈ కొత్తగా ఈ కంపెనీలు రావడం వల్ల మూలపేట పరిసరాల్లోని ఈ రొయ్యల కంపెనీలు అవి రావడం వల్ల అందులో పనిచేయడానికి చాలా ప్రాంతాల నుంచి చాలామంది జనం రకరకాల జనాలు వస్తున్నారు సారు. తర్వాత ఈ చుట్టుపక్కల ఏరియాల్లోని గంజాయి కూడా బాగా ఎక్కువ ఉంది సారు. ప్రతి గ్రామంలోనూ గంజాయి విచ్చలవిడిగా జరుగుతుందండి. ఇది మరి ఈ పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గంలో ఈ రకంగా జరుగుతుంది. పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ ప్రత్యేకంగా ఈ కొత్తపల్లి మండలంలోని ఈ గంజాయి అమ్మే వాళ్ళని, గంజాయి సేవించే వాళ్ళ మీద ప్రత్యేక దృష్టి పెట్టి ఉక్కుపాదం మోపాలని నేను ఈ సందర్భంగా మనవి చేసుకుంటున్నాను సారు. అయితే ఈ బోటు తాలూకా విషయం ఏంటంటే సారు,
ఈ మా ఊళ్ళో ఈ చొవ్వాకల బానబ్బాయి అనే వ్యక్తి వేటకెళ్ళి వచ్చాడు సార్ శనివారం. మామూలుగా చేపలు అయ్యి హార్బర్లో అమ్ముకొని మామూలుగా యథాలాపంగా లంగర్ వేసుకొని ఇంటికి వెళ్ళిపోయారు సారు. ఆ మరుసటి రోజు రాబోడికి బోట్లు వేసారు, మొత్తం బోటే కనపడలేదండి. అయితే వీళ్ళు ఏదన్నా మునిగిపోయిందా లేకపోతే ఎవరన్నా అవతల పక్క కానీ పెట్టారా ఏటని అన్ని మొత్తం ఎంక్వైరీ చేసి చేసినా ఎక్కడ బోటు కనపడలేదు సార్. ఈ 2 రోజుల నుంచి మొత్తం గాలింతున్నారు సార్, చుట్టుపక్కల అన్ని గ్రామాలను ఎక్కడా దొరకలేదు సార్. పోలీస్ స్టేషన్లో కూడా ఎఫ్ఐఆర్ కంప్లైంట్ చేయడం జరిగింది సార్. అయితే ఈ ఫైనల్గా మన కొత్తపల్లి మండలం ఇన్ఛార్జ్ అయినటువంటి రామకృష్ణ గారి ఆఫీస్కి రావడం జరిగింది సార్ వాళ్ళందరూ. అయితే మీ ద్వారా మా అక్షయ్ గారికి తెలియపడుతుంది. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ చాలా పేద కుటుంబం సార్, అప్పు చేసుకొని గత 2 నెలల క్రితమే ఈ బోట్ని కొనుక్కోవడం జరిగింది సార్. దాని మీద 6 కుటుంబాలు బతుకుతూ ఉంటాయి సార్. అప్పుడు ఆ బోట్ లేకపోవడం వల్ల వాళ్ళ జీవనోపాధి కోల్పోయింది. అలాగే ఆ బోట్ని ఏదో రకంగా ఎతికి అతనికి అప్పగించవలసిందిగా పోలీస్ డిపార్ట్మెంట్ వారికి, జనసేన పార్టీకి, పవన్ కళ్యాణ్ గారు విన్నవించుకుంటున్నాం సార్. అంటే ఇది దొరికే అవకాశాలు ఉంటాయంటే, లేదంటే బోటు రూపురేఖలు మొత్తం మార్చేస్తారు అంటే మనకి ఓన్లీ లంగర్లు వేసి ప్రాంతాల్లో ఉంటాయి, ఎక్కడ మధ్య ప్రాంతాల్లోనే తిరిగి అంటే జనరల్గా అంటే దొంగతనం చేసినోడు దాన్ని మార్పు చేయడానికి చూస్తాడు సార్. వల్ల అయ్యి ఉంటే వల్ల అంత బేగా కనిపెట్టడానికి అవసరం అవి వేరే వాళ్ళకి అమ్మేస్తూ ఉంటారు. ఈ బోట్ అనేది కూడా కొంతమంది పెయింట్లు మార్చేయడం అవి చేస్తూ ఉంటారు సార్. అయితే మరి గతంలోనే 1-2 సందర్భాల్లోనే ఇలాగ ఏమన్నా కొన్ని వస్తువులు పోయినప్పుడు దొరకడం జరిగిందండి. ఒక్కోసారి దొరకవు, కానీ మరి ఈసారి ఏం జరుగుతుంది అనేది మనకి ఇంకా తెలియదండి. అయితే మా వాళ్ళు కూడా వెతుకుతున్నారు సార్. అదండి. ఇంకా ఏ రేవులు ఉంటాయండి కాకినాడ వరకు? ఇక్కడ నుంచి కాకినాడ వెళ్ళొచ్చు, కాకినాడ నుంచి ఇంకా భైరవపాలెం ఇలాంటివి అయితే బోట్లో ల్యాండింగ్ అయితే మ్యాక్సిమం ఈ చుట్టుపక్కల గ్రామాలన్నిటికి మన అమీనాబాద్ ఫిషింగ్ హార్బరు, కాకినాడ ఫిషింగ్ హార్బరే సార్ మేజర్గానా. కొన్ని గ్రామాల్లోనే ఆ ఊరు తిన్నగా చిన్న లంగారు వేసుకొని కొద్దిగా బోట్లు కూడా అక్కడ లంగారు వేసుకుంటూ ఉంటారు. కానీ మేజర్గా అయితే అమీనాబాద్ హార్బరు, కాకినాడ హార్బర్లో ఎక్కువ ఉంటాయి సార్. దొంగతనం చేసేవాడు దాన్ని ఏదో రకంగా దాన్ని మాయ చేసేయడానికి అవకాశాలు ఉన్నాయండి. కాబట్టి కొంచెం ఏదో రకంగా వెలికి ఆ కుటుంబాన్ని ఆదుకుంటారని ఆశిస్తున్నాం సార్. ఇక్కడ ఉన్నటువంటి మత్స్యకారులు తమ ఫిర్యాదును చెప్పుకోవడానికి అయితే రావడం జరిగింది. చెప్పండి, అంటే ఈ యొక్క ప్రాంతంలో ఎప్పుడు కూడా బోటు దొంగతనాలని ఎప్పుడు కూడా వినలేదు. అంటే సాధారణంగా ఇంజిన్లు కానీ చిన్న చిన్న వల్ల కానీ దొంగతనం జరుగుతుంది. ఏకంగా బోటు సముద్రంలో తిరిగే బోటునే చోరీకి గురవడం ఎలా చూడాలంటారు? ఏం చెప్తారండి మత్స్యకారులు? జనరల్‌గా మా ప్రాంతంలో బోట్ చోరీ అయిందన్నది ఎప్పుడూ మా దృష్టికి రాలేదు. అంటే నేను రాజకీయాల్లో చాలా సంవత్సరాల నుంచి నేను రాజకీయాల్లో ఉన్న మనిషిగా ఎప్పుడు కూడా ఇలాంటి విషయం నా దృష్టికి రాలేదు, వినలేదు. అంతా మత్స్యకార గ్రామాలంటే ఒక నమ్మకం. మత్స్యకారులు ఎవరో కూడా ఎప్పుడు ఇలాంటి దొంగతనాలు కానీ, బోట్లు కానీ ఇలాంటివి చేయరు. జనరల్‌గా బయట నుంచి వచ్చిన వాళ్ళు ఎవరో మన మత్స్యకారులు రాత్రులు అక్కడ జట్టీలో ఉంటారు కాబట్టి ఏదో వలలో చిన్న చిన్నవి పట్టుకుపోవడం చూసాం తప్ప, ఇలా బోటు పోయిందన్నది మరి నేను మొదటిసారి వింటున్నాను. మరి ఒక బోట్ అంటే దాని విలువ ఇంచుమించు ఒక 7-8 లక్షల రూపాయలు విలువ చేసే బోట్ అది. అది కాకుండా ఆ బోట్ మీద ఒక 4 కుటుంబాలు ఆధారపడి ఉంటాయి. మరి చాలా బాధాకరమైన విషయమే. మరి మా దగ్గరికి రావడం జరిగింది. ఇలాగ మాకు ఇలా బోటు పోయింది, కొంచెం ఎలా అయినా న్యాయం చేయాలని కోరారు. మరి ఎస్ఐ గారితో మాట్లాడడం జరిగింది. అలాగే ఫిషరీస్ అధికారులతో కూడా మాట్లాడి మిగతా జట్టీల్లో ఉన్న ఫిషరీస్ అధికారులందరికీ కూడా ఇన్ఫర్మేషన్ ఇమ్మని చెప్పడం జరిగింది. అంటే ఇస్తే అక్కడ ఉన్న ఏదైనా కొత్తగా బోటు వస్తే వారి దృష్టికి రావడం జరుగుద్ది కాబట్టి కొంచెం సాయం చేయమని చెప్పి ఫిషరీస్ అధికారులను కూడా కోరడం జరిగింది. మరి ఈ విషయాన్ని మెరైన్ పోలీస్ వారికి కూడా ఇన్ఫర్మేషన్ అందించేలాగా మాట్లాడి ఎలా అయినా బోట్ని పట్టుకునేలాగా మేము ప్రయత్నం చేస్తామని చెప్పి వారికి హామీ ఇవ్వడం ఎన్ని జరిగింది. రోజులు అవుతుందంటే నీ వాళ్ళకి ఎన్ని రోజులు అవుతుంది? ఒకవేళ బోటుకి రూపురేఖలు మార్చేస్తారా, లేదంటే అది ఏమన్నా దొరికే ఛాన్స్ ఉంటాయా? అంటే శనివారం బోటు మిస్ అవ్వడం జరిగిందండి. శనివారం నైట్ అంటే వీళ్ళు ఏమనుకున్నారంటే జనరల్‌గా బోట్ అంటే ఇక్కడ మిస్ అయిపోయినా కూడా ఏదో ఒక చోటకి వచ్చి ల్యాండ్ అవుతారు కదా అని చెప్పి వీళ్ళు ఈ కాకినాడ ప్రాంతంలోని, తర్వాత తొండంగి ప్రాంతంలోని ఒక 2 రోజులంతా కూడా వీరు అక్కడ తిరుగుతూ ఉన్నారు. అక్కడ తిరిగి ఎతికారు. భైరవపాలెం దగ్గర నుంచి ఇవన్నీ కూడా వెళ్ళి తిరిగి ఎతుక్కున్నారు. అంటే పోలీస్ కంప్లైంట్ దాకా వెళ్ళే ఉండదు, మనదే కదా దొరికేస్తుంది అన్న ఉద్దేశంలో ఉన్నారు. కానీ ఈ రోజు వరకు కూడా దొరకకపోయేసరికి కొద్దిగా కంగారు పడి వారు రావడం జరిగింది. వాళ్ళు నాకు బాగా తెలుసున్న కుటుంబం, మా మూలపేట. మరి జట్టీలో పెట్టారు, ఇక్కడ అమీనాబాద్ జట్టీలో పోయింది బోటు. ఈయనైతే మూలపేటకి చెందిన మనిషి. మరి
బోట్ దొరుకుద్దనే ఆశాభావం నాకుంది. ఎందుకంటే రూపురేఖలు మార్చేసినప్పటికీ కూడా ఆ ఊర్లో కొత్తగా ఒక బోట్ వచ్చింది అంటే ఈ మత్స్యకార గ్రామాలన్నీ కూడా చిన్న గ్రామాలే. అంటే ఎక్కడ కూడా పట్టణ వాతావరణంలో ఉండదు కాబట్టి ఒక కొత్త బోట్ ఎక్కడికన్నా వచ్చిందంటే ఆటోమేటిక్‌గా తెలిసిపోతది. అంటే ఎక్కడన్నా తీరాలు దాటిచ్చేస్తే మనం ఏమి చేయలేం గానీ, ఈ చుట్టుపక్కలలో అయితే ఖచ్చితంగా దొరికే అవకాశం ఉందని చెప్పి నేను అనుకుంటున్నాను. ఇటువంటివి జరగకుండా ఏమన్నా పవన్ కళ్యాణ్ గారి దృష్టికి ఏమన్నా వస్తుందా? తప్పకుండా అండి. పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళి తప్పకుండా జెట్టీలో సీసీ కెమెరాలు ఉండే విధంగా ఏర్పాటు చేయాల్సిందిగా మేము కోరడం జరుగుతది. పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్తాము. ఎందుకంటే మొదటగా జరిగిన విషయం బట్టే మనం కట్టడి చేయాల్సిన అవసరం ఉంటది కాబట్టి, ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళి ఆ జె జె జెట్టీ విషయంలో కొంత అక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి భద్రత కట్టుదిట్టంగా ఉండేలాగా, అంటే మిగతా ఐటెమ్స్ కూడా ఉంటాయి కాబట్టి ఏవి పోకుండా ఉండేలాగా చర్యలు తీసుకునే విధంగా పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్తాం. ఇది పరిస్థితి. అంటే ఇప్పుడు కూడా ఈ విధంగా జరగలేదు. కేవలం బైక్ దొంగతనాలు, ఇళ్లలో దొంగతనాలు లేదా చిన్న చిన్న దొంగతనాలు మాత్రమే జరుగుతుంటాయి. కానీ అటువంటిది ఏకంగా మత్స్యకారులు జీవనోపాధి ఉండేటువంటి బోట్‌నే అందులో గతంలో వలలు గానీ, ఇంజిన్‌లు గానీ ఇలా చిన్న చిన్న వాటి మాత్రమే దొంగతనాలు జరిగాయి. ఏకంగా సముద్రంలో తిరిగేటువంటి బోటుని దొంగతనం చేయడం అంటే ఇక్కడంతా కూడా సంచలనంగా మారింది. సుమారు ఆ బోట్ ఒక రూ. 4,00,000 ఉంటుంది. అందులో వలలు ఇవన్నీ కూడా కలిపి దాదాపుగా 8,00,000 నుంచి 10,00,000 వరకు కూడా మొత్తం ఈ యొక్క మొత్తం ఆస్తి ఉంటుందని కూడా మత్స్యకారుడు ఎవరైతే ఇక్కడ ఉన్నటువంటి సవాకుల భాను, ఆ భాను అనే మత్స్యకారుడు దాదాపుగా ఒక 6 కుటుంబాలు ఆ బోటు మీదే జీవనోపాధి సాగిస్తుంటారు. అటువంటి బోటు ఇప్పుడు చోరీకి గురవడంతోనే ఇప్పుడు అన్ని ప్రాంతాలలో ఇక్కడ ఉన్నటువంటి కాకినాడ చుట్టుపక్కల రేవుల్లో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలు కూడా ఇప్పుడైతే వెతికినప్పటికీ దాని యొక్క జాడ తొలగిపోవడంతో ప్రస్తుతం ఈ కొత్తపల్లి పోలీసులకైతే ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా జనసేన ఇన్ఛార్జ్ అక్కడ స్థానికంగా ఉన్నటువంటి మండల ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో అలాగే రావు అక్షయ్ గారు కూడా తమ ఫిర్యాదుని ఇచ్చేందుకు కూడా ఇక్కడికి ఏదో రావడం జరిగింది. దాని మీద మా జీవనాధారం కాబట్టి ఆ బోటుని వెతికిపెట్టి ఏదో విధంగా దొంగల బారి నుంచి ఆ బోటుని విడిపించాలంటూ కూడా కోరుతున్నారు. అంటే సముద్రంలో ఈ బోటు దొంగలు ఈ విధంగా జరగడం ప్రస్తుతం అయితే కాకినాడ జిల్లాలో ఈ ఘటన సంచలనంగా మారిందని చెప్పాలి. తాజా పరిస్థితి. కెమెరా అనిల్తో ప్రకాష్ RTV కొత్తపల్లి నుంచి.